మీ అమ్మ జోక్ చేస్తోందిలేరా. మిత్ర మదర్ సత్యవతి వస్తోంది. ఏంటి సడన్ విజిట్? అదేరా, త్రిమూర్తులు స్మగ్లింగ్ కేసు కోర్టులో హీరింగ్ ఉంది కదా, అందుకే వస్తుంది. అవునా? వెరీ గుడ్. బై ద బై, ఆ త్రిమూర్తి నా మీద అటాక్ చేసిన కేసు కూడా ఆంటీనే టేకప్ చేయమని చెప్పండి. చెప్పండి అంటున్నావు, ఏ నువ్వు చెప్పకూడదా? నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను మామ్. సత్యవతి వస్తుంటే నువ్వు వెళ్ళిపోవడం బాగుండదు మహేష్. అవునరా, నువ్వు ఇంట్లోనే ఉండొచ్చుగా. నో డాడ్, ఇవాళ మన ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఇవాళే ఆ ప్రోగ్రాం పెట్టుకోవాలా? ఆకాషు కరుణాకర్ ఉన్నారు కదరా, వాళ్ళు చూసుకుంటారులే. నో డాడ్, నేను కూడా కంపల్సరీగా ఉండాలి. ఏది చెప్పు వినవు కదా నువ్వు. ఇది ముందుగానే ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ మామ్. ట్రై టు అండర్స్టాండ్. సత్యవతి ఆ కేసు విషయంగా వస్తున్నా తనతో మనం మాట్లాడాల్సిన ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. దానికి నీ ప్రెజెన్స్ కంపల్సరీ మహేష్. ఏంటో అంత ముఖ్యమైన విషయం? అది మిత్ర గురించి నీకు అదిగో సత్యవతి వచ్చేసింది. రండి. వెల్కమ్ లాయర్ సత్యవతి గారు. ఏంటి పార్వతి, కారు అని కొత్తగా పిలుస్తున్నావు? నిన్ను చూసిన ఆనందంలో పార్వతి అలా అనేసిందిలే. హౌ ఆర్ యు రాజా? ఐ యామ్ ఫైన్. మహేష్, స్మార్ట్ బాయ్, హౌ ఆర్ యు? బాగున్నాను. సరే, కాఫీ తీసుకొస్తాను. ఆగాగు, నో హరీ. కేసు పని ఉంది కాబట్టి వచ్చావు, కానీ మా ఇంటికి మామూలుగా రావు కదా. ఎన్నిసార్లు రమ్మని పిలిచాను? ఎక్కడ కోర్టు కేసులు, అసలు టైం ఉండటం లేదు పార్వతి. సరే, అదలా ఉంచు. మీరంతా ఎలా ఉన్నారు? అఫ్ కోర్స్ మీ గురించి మిత్ర డైలీ అప్డేట్ చేస్తుంటుంది. ఆంటీ, యూ పీపుల్ క్యారీ ఆన్, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఈ రోజు వెళ్ళొద్దని చెప్పాను కదా మహేష్. నో, తనని వెళ్ళనివ్వండి. మహేష్, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ ఆంటీ. సత్యవతి, ఈసారి నువ్వు ఏం చేస్తావో ఎలా వాదిస్తావో నాకు తెలీదు. ఆ త్రిమూర్తికి శిక్ష వేయించాలి. ష్యూర్. ఆ బ్లేడీ స్మగ్లర్కి మినిమం 10 years కన్విక్షన్ పడేలా చేస్తాను. అవును, ఆ రాస్కెల్ మహేష్ మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు కదా, పనిలో పని ఆ కేసు కూడా టేకప్ చేస్తాను. అది ఇంకా హీరింగ్కి రాలేదుగా. నేను రప్పిస్తానుగా. యూ డోంట్ వరీ రాజా, వాడిని వదిలే ప్రసక్తే లేదు. ఐ నో అబౌట్ యువర్ టాలెంట్. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మిత్ర, తీసుకెళ్ళు. ఓకే మామ్, కమ్ లెట్స్ గో. మీ అమ్మకి మన ఇల్లు కొత్తేం కాదు కదా. తను వెళుతుందిలే, నువ్వు ఉండు మిత్ర. నీతో అంకుల్ ఆఫీస్ విషయం ఏదో మాట్లాడాలంట. ఓకే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏమండి, కేసు గురించి మాట్లాడిన వాళ్ళు మహేష్ మిత్రాల గురించి కూడా మాట్లాడొచ్చు కదా. వచ్చి రాగానే ఆ టాపిక్ ఎలా మాట్లాడమంటావు పార్వతి? ఏది ఎప్పుడు ఎలా మాట్లాడాలో నాకు తెలీదా? నీకన్నీ తొందరే. అవును, నాకు తొందరే. ఈ అందాల రాశిని ఎప్పుడెప్పుడు కోడలుగా చేసుకుందామా అనుంది. మహేష్ ఒపీనియన్ ఇంకా పూర్తిగా తెలియకుండానే నువ్వు మిత్రకి ఆశలు పెంచడం కరెక్ట్ కాదు పార్వతి. మీరు మీ కొడుకున్నారు చూడండి, ఏ విషయం చెప్పు పాజిటివ్గా మాట్లాడరు, అంతా నెగిటివ్గానే మాట్లాడతారు. అంకుల్కి నేను కోడలుగా రావడం ఇష్టం లేదనుకుంటా. నో, అదేం కాదమ్మా. మా ఇష్టాల కంటే మహేష్ డెసిషనే మోస్ట్ ఇంపార్టెంట్ కదా.
ఈ ఫ్రీడమ్ ఇవ్వబట్టే అన్ని వాడిష్ట ప్రకారమే చేస్తున్నాడు. నువ్వే చెప్పు మిత్ర, మహేష్కి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేస్తే నువ్వు హ్యాపీగా ఉండగలవా? మళ్ళీ నెగిటివ్ మాట. అంకుల్ చెప్పింది కూడా నిజమే కదా ఆంటీ. గుడ్ మిత్ర, తన అర్థం చేసుకుంది కానీ నీకు అర్థం కావట్లేదు పార్వతి. సత్యవతితో ఈ టాపిక్ గురించి నేను మాట్లాడతాను, కాస్త వెయిట్ చేయి నువ్వు. అంకుల్ మాటల్ని బట్టి చూస్తే మహేష్ ఒప్పుకునేలా లేడా ఆంటీ? నీకు ఆ డౌట్ ఏమాత్రం వద్దు. మహేష్కి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. ఓకేనా? బీ హ్యాపీ. ఇంకేంటి సంగతులు సత్యవతి? నా దగ్గర ఏముంటాయి రాజా? కోర్టు కేసులు, ఆర్గ్యుమెంట్స్, ఇవి తప్ప నాకసలు బయట ప్రపంచం గురించి ఏమీ తెలియటం లేదు. విసుగు పుడుతోంది. అసలు టోటల్గా ఈ ప్రొఫెషన్నే వదిలేద్దామా అనిపిస్తోంది. నో నో, డోంట్ డూ దట్. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇండివిజువల్గా పేరు ప్రఖ్యాతలు రావు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి టైం కోసం నువ్వు ఎంతగానో ఎదురు చూసుంటావు కదా? ఎస్, 100%. దెన్ ఇప్పుడు ఆ టైం వచ్చింది కదా, ఎంజాయ్ విత్ యువర్ కేసెస్. టైం వస్తే టైం ఉండదు. ఏంటి, మీ ఇద్దరికి అర్థం కాలేదా? మనం కోరుకున్న టైం వచ్చినప్పుడు టైం దొరకనంత బిజీగా ఉంటామని చెప్తున్నాడు రాజా. సింపుల్గా చెప్పిన ఆ మాటలో ఇంత మీనింగ్ ఉందా? యు ఆర్ గ్రేట్ అంకుల్. సత్యవతి, మిత్రకి పెళ్ళెప్పుడు చేస్తున్నావు? చెప్పండి, ఎప్పుడు చేద్దాం? మాకైతే వెంటనే చెయ్యాలనుంది. మీ ఆలోచన కూడా తెలుసుకోవాలి కదా. ఆకాష్ ఎప్పుడంటే అప్పుడే. ఏంటి అలా చూస్తున్నారు? మిత్రని ఆకాష్కిచ్చి చేయాలని ఫిక్స్ అయిపోయావా? వై నాట్? ఈ విషయంలో మీ ఒపీనియన్ అడిగే కదా ఆ రోజు మిత్ర ఆకాష్లకి పెళ్లి చేస్తానని నేను అనౌన్స్ చేశాను. అక్కడే తొందరపడ్డావు సత్య. వాట్? అంటే కాస్త ఆలోచించాల్సిందేమో. ఆలోచించడానికి ఏముంది రాజా? ఆకాష్కి మిత్రంటే ఇష్టం. అదే మాట నాతో చెప్పాడు. మిత్రని మీకంటే బాగా చూసుకుంటానని చాలా ప్రామిసింగ్గా చెప్పాడు. ఆకాష్ మంచివాడు, బుద్ధిమంతుడు, ఎలాంటి అలవాట్లు లేవు. మిత్రని తనకిచ్చి పెళ్లి చేయడంలో ఇంకేం ఆలోచించాలి? నువ్వు మిత్ర ఒపీనియన్ అడిగావా?